హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మీరు గమనిస్తున్నారు కదా, డిటర్జెంట్ లిక్విడ్ ప్యాకెట్స్ అండి, ఫ్రంట్ లైన్. ఈ ప్యాకెట్స్ని యూజ్ చేసి మనము ఎన్ని రకాలుగా ఆర్గనైజర్స్ చేసుకోవచ్చు, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దీంతో చూపిస్తాను. మనం ముఖ్యంగా ఏం చేస్తాము, ఖచ్చితంగా వచ్చే వరకు లిక్విడ్ ఉంచుతాము, ప్యాకెట్స్ అయితే పడేస్తాము. కానీ వీటన్నిటిలో ఎంత లిక్విడ్ ఉందో మీరు గమనించండి. దాంతో ఎన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ప్రతి ప్యాకెట్లోనూ ఒకసారి అలా బాగా కదిలించాలండి. ఇలా కదపడం వల్ల లోపల ఉండే లిక్విడ్ అంతా వచ్చేస్తుంది. యాక్చువల్గా చాలా లిక్విడే ఉండిపోతుంది. మామూలుగా మనము పేస్ట్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిల్లో కూడా గమనించారంటే లోపల చాలా పేస్ట్ ఉండిపోతుంది. ఆ విధంగానే ఈ లిక్విడ్ కూడా ఇక్కడ చూడండి, ప్రతి ప్యాకెట్ నుంచి ఎంత చక్కగా చిక్కగా కూడా వస్తుంది ఈ డిటర్జెంట్. దీంతో మనము హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, లేదా కిచెన్లో కౌంటర్ టాప్ కానీ స్టవ్, షెల్ఫ్లు ఏదైనా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా టైల్స్ మీద ఉండే జిడ్డు కూడా చాలా నీట్గా పోతుంది. టీవీ తప్ప ప్రతి వస్తువు క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. చాలా లిక్విడ్ అయితే వచ్చింది. నేను ఈ ప్యాకెట్స్ అయితే ఇప్పుడు మీకు చూపించే పర్పస్ కాదు, వేరే దానికోసం చాలా ఎత్తిపెట్టుకున్నాను. కానీ ఇప్పుడు కొన్ని టిప్స్ మీకు షేర్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆ టిప్ కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా ప్రిపేర్ అయిన లిక్విడ్తో మనము చాలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 ట్రిప్పులు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అంత నీట్గా చిక్కగా వచ్చేసింది లిక్విడ్ అంతా కూడా. ఈ విధంగా వచ్చిన దాన్ని ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ప్యాకెట్స్ని యూజ్ చేస్తూ ఏం చేయాలో చూద్దామండి. ఇక్కడ చూసారు కదా ఈ లిక్విడ్, నేను మళ్ళీ చూపిస్తాను దీన్ని ఏం చేద్దాం అనేసి. మనము స్ప్రే బాటిల్లో పోసుకున్నామంటే స్ప్రే చేసుకొని ప్రతి వస్తువును క్లీన్ చేసుకోవచ్చు. లేదు బాగా జిడ్డు పట్టి ఉంటాయి కదా హ్యాండ్ టవల్స్, కిచెన్ టవల్స్, వాటిల్ని కూడా నానబెట్టి చక్కగా ఉతుక్కోవచ్చు. చాలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా మంచి లిక్విడ్ అండి ఇది. స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. నేను ఇవంతా ఈ గిన్నెలో పోస్తూ మంచి స్మెల్తో ఇల్లంతా నిండిపోయిందండి. మామూలుగా మనం పర్ఫ్యూమ్ వాడితే కూడా ఇంత మంచి వాసన రాదు, అంత చక్కగా ఉంది. ఇప్పుడు ఈ కవర్స్ని యూజ్ చేసి ఏమేమి చేసుకోవచ్చో చూపిస్తాను. చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనము జర్నీస్ వెళ్తూ ఉంటాము, కార్ అయినా, బస్ అయినా, ట్రైన్ అయినా. దాంట్లో మనకు పడుకోవాలనుకున్నప్పుడు తల కింద దిండుగా యూజ్ చేసుకోవచ్చండి ఈ కవర్ని యూజ్ చేస్తూ. ఇలా మనం ఒక దిండు కవర్లో పెట్టుకొని తీసుకెళ్ళామంటే ఖాళీ ప్యాకెట్ని శుభ్రంగా మనం ముందే కడిగి పెట్టుకున్నాము ఈ ప్యాకెట్స్ని అంతా, ఇంకేమీ ఇబ్బంది లేదు. దీంట్లో ఉండే లిక్విడ్ అంతా తీసేసి శుభ్రంగా వాటర్తో కడిగి పెట్టుకోవాలి. యాక్చువల్గా ముందే నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. అలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న దిండు కవర్ మనం తీసుకెళ్ళామనుకోండి, దీంట్లో నీట్గా గాలి నింపేసి దిండులాగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళా మార్నింగ్ లేస్తూనే గాలి అంతా తీసేసి చక్కగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. దిండు కవరు ఎందుకు అనుకుంటే, మన దగ్గర ఇప్పుడు ఎక్కువగా కాటన్ బ్యాగ్స్ వస్తూ ఉన్నాయి మార్కెట్ నుంచి. మనం ఏదో ఒకటి తెస్తూ ఉంటాం కదా, ఆ బ్యాగ్ కూడా తీసుకెళ్ళి దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. పని అయిపోతూనే మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా దిండు అయితే రెడీ అయిపోయింది. మనము ఎంత దూరం జర్నీ చేసినా మనకు అలసట అనేది ఉండదు. మనకు ఫిల్ అవునిందనుకోండి, చక్కగా దాన్ని పెట్టుకొని పడుకునేస్తాము. కార్లో జర్నీ చేసేటట్లయితే వీపుకు వెనక సపోర్ట్గా పెట్టుకోవచ్చు. దిండు కవర్ ఎందుకులే మళ్ళా అనుకునేటట్టయితే ఈ విధంగా మనము కాటన్ కవర్స్ వస్తున్నాయి బ్యాగ్స్, అలా పెట్టేసి దాన్ని కూడా మనము దిండులాగా యూజ్ చేసుకోవచ్చు. మంచి మంచి బ్యాగ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఆ తర్వాత మళ్ళీ దీనిలోంచి గాలి అంతా తీసేసి చక్కగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే మనకు జర్నీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది ఒక బరువైన వస్తువుగా ఉండదు. పిల్లో తీసుకెళ్ళామనుకోండి కష్టంగా అనిపిస్తుంది. పిల్లోస్ని మనము జర్నీలో తీసుకెళ్ళడం అనేది కొంచెం కష్టమైన ప్రక్రియ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు బ్యాగ్లో పెట్టుకున్నామంటే
దానికోసం ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది, చేతిలో పట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా ఇలాంటి కవర్స్ ఉన్నాయనుకోండి, నీట్గా ఫోల్డ్ చేసి ఒక సైడ్ పెట్టుకొని తీసుకెళ్ళామంటే మన అవసరానికి తగ్గట్టుగా దాంట్లో గాలి నింపేసుకొని వాడుకోవచ్చు. పని అయిపోతూనే తీసేసి చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నామంటే ఒక పక్కనే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు సెకండ్ టిప్ చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోండి ప్యాకెట్ని అయితే. ఇలా కట్ చేసుకున్న ప్యాకెట్ని అయితే మనము చక్కగా మంచి ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆ పక్కన పడేసిన కవర్స్ కూడా బాగా యూజ్ అవుతాయి, మీకు చూపిస్తాను. ఏది కూడా వేస్ట్ కాదు ఈ కవర్తో మాత్రము. ఎన్నో రకాలుగా యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా నేను వేరే పని కోసమని అన్నీ ఎత్తిపెట్టాను. చూసారు కదా, 6-7 కవర్స్ ఉన్నాయి నా దగ్గర. ఎన్ని నెలల నుంచి ఎత్తిపెట్టి ఉంటాను మీకే అర్థమై ఉంటుంది. యాక్చువల్గా నేను ఈ కవర్స్ అంతా కూడా నాకు ఒక మంచి ఐడియా ఉందండి. నాకు ఇష్టమైన కార్యక్రమం అనమాట అది. దాన్ని చేయడానికని ఇన్ని కవర్స్ ఎత్తిపెట్టాను. ఇన్ని కవర్స్ రావడానికి ఎన్ని నెలలు పట్టి ఉంటుందో మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. జీరో కాస్ట్ అన్నమాట. ఆ ఆర్గనైజర్కి చాలా అందంగా అలంకరించుకోవచ్చు ఇల్లంతా. నెక్స్ట్ వీడియోలో అది షేర్ చేస్తాను. ఇప్పటికే ఇది చాలా పెద్ద వీడియో అయిపోయింది. ఇలా సైడ్స్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే మంచిగా మనకు ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది అండి. దీంట్లో మనం ఏం కావాలంటే ఆ వస్తువులు పెట్టుకొని కిచెన్లో చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా గట్టిగా ఉంటుంది ప్యాకెట్, చినిగిపోయే ఇది కూడా లేదు. ఒకవేళ ఏదైనా మాసిపోయింది అనుకోండి, జిడ్డు పట్టేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటాయి కదా, ఇది పడేసి మళ్ళీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను చూడండి మీకు చూపించడానికి జస్ట్ అలా అందుబాటులో చెట్టు ఉంటే అది పెడుతూ ఉన్నాను. అలా చెట్టు పెట్టుకొని ఒక పక్కన పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. మట్టి అయినా పోసి పెట్టుకోవచ్చు, లేదా ఇలా బాటిల్లో వాటర్ వేసి ఇలా మనీ ప్లాంట్స్ కానీ లేదా పర్పుల్ హార్ట్ ప్లాంట్ కానీ ఇలాంటి వాటర్లో కానీ నీడలో కానీ బాగా పెరుగుతాయి కదా, అలాంటివి పెట్టుకోవచ్చు అండి. అదేవిధంగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా పై పార్ట్నంతా, ఈ ప్యాకెట్స్ని ఏం చేయొచ్చో చూపిస్తాను. ఇవి కూడా ఏమీ వేస్ట్ కావు అండి. ఆ మూతలు కూడా ఏమీ వేస్ట్ కావు. అన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ని ఇక్కడ తీసుకున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకు ఒక మంచి ఆర్గనైజర్ అయితే వస్తుంది. దాన్ని కూడా మనము ఎక్కడైనా కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి తెగిపోయే సమస్యే లేదు, చాలా గట్టిగా ఉంటుంది ఆ కవరు. దాంతో మనకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మురిగ్గా అయిపోయాయంటే మళ్ళీ పడేసి కొత్తది పెట్టుకోవచ్చు, డబ్బులు సేవ్ అవుతుంది మనకు. ఈ కవర్స్ని రీయూజ్ చేసామనేసి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదండి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత పైన మనం ఓపెన్ చేసుకోవాలి ఒకవైపు. ఇది కొద్దిగా సైడ్స్ ఎక్కువ క్లోజ్ అయిందండి, అందువల్ల నేను మళ్ళీ ఒకసారి కట్ చేస్తూ ఉన్నాను. ఇలా కట్ చేసుకున్న కవర్ని ముందు వైపు మళ్ళీ ఒకసారి కట్ చేసి దాన్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న కవర్ని పైన ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేశాక ఇలా వచ్చింది. ఆ ముందు పక్కన ఉండే కవర్ని లోపలికి మనము పెట్టేసుకోవాలండి. కింద అడుగు వైపు కూడా చూసారు కదా, అది బాగా నిలబడేటట్లు చక్కగా ఉంది. అడుగు భాగం కూడా ప్రాబ్లం లేకుండా, పడిపోతుందనే భయం కూడా అవసరం లేదు. చక్కగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే కిచెన్లో మనము ఏదైనా వస్తువులు పెట్టుకొని అలా పెట్టేసుకోవచ్చు. మేకు లాంటిది ఉంటే చక్కగా తగిలించి కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎన్ని రోజులున్నా పాడయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఒక చాక్తో కానీ లేదా ఇలా సిజర్స్ కానీ తీసుకొని అలా హోల్ వేసుకున్నామంటే మన ఇంట్లో మేక్ ఏదన్నా ఉంటే అలా తగిలించుకొని దీంట్లో గరిటెలు కానీ స్పూన్లు కానీ అలా పెట్టుకోవచ్చు. చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. దీన్ని గట్టిగా ఉంటుంది, మనకు ఎప్పటికప్పుడు పడేసి కొత్తగా మళ్ళీ వెరైటీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా మనకు మేక్ లేకపోతే అలా నిలబెట్టినా కూడా సైడ్ చాలా బాగుంటుందండి. దీంట్లో మనము కిచెన్లో వాడే స్పూన్లు, గరిటెలు,
ఏదో స్క్వీజర్స్ ఏదైనా పెట్టుకొని నిలబెట్టుకోవచ్చు. అది కింద బేస్ బాగుంది కాబట్టి చక్కగా నిలబడుతుంది. లేదు మేకునిందంటే బాగా తగిలిచ్చామంటే అది మనకు అడ్డం లేకుండా పైన కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనం ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకోవాలనుకుంటున్నామో అలాంటివి పెట్టుకొని ఇలా మేకుకు తగిలించుకోవచ్చు. నేను చేత్తో పట్టుకొని చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని మనము ఒక మేకుకు తగిలించుకున్నామంటే చక్కగా మనకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇది తెగిపోతుందనే సమస్య లేదండి. చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీట్గా కూడా ఉంటుంది. మన కిచెన్లో కూడా ఒకవైపు తగిలించి పెట్టుకున్నామంటే నేనైతే చేత్తో పట్టుకొని చూపిస్తున్నాను. ఇక్కడైతే నాకు మేకు అందుబాటులో లేదు కాబట్టి ఇప్పుడు ఇంకొక కవరు కట్ చేసి చూపిస్తాను. దాంతో ఏం చేసుకోవచ్చు అనేసి మనము ఇంకొక కవర్ తీసుకొని చక్కగా ఒక 3/4 వరకు ఉంచి కట్ చేసేసానండి. అదేవిధంగా సైడ్స్ కూడా కట్ చేస్తున్నాను. సైడ్స్ కట్ చేసి కొద్దిగా ఓపెన్ చేస్తే సరిపోతుంది. మనకు ఫోల్డింగ్ అనువుగా ఉండేటట్లు. ఇక్కడ ఒకవైపు అయితే ఓపెన్ అయింది, ఇంకొక వైపు క్రాస్గా ఇస్తున్నారు ఎందుకో ఈ ప్యాకెట్స్. మరి దాన్ని కట్ చేసి నేను ఎక్స్ట్రా పార్ట్ను కూడా తీసేస్తూ ఉన్నాను. ఇలా తీసేయడం వల్ల మనకు ఫోల్డింగ్ అనేది బాగా వస్తుంది. సైడ్స్ కూడా కట్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ కవర్ని మనము ఆయిల్ క్యాన్స్ కానీ ఊరగాయ డబ్బాలు కానీ అలా పెట్టుకున్నామంటే కింద ఆయిల్ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా డైరెక్ట్ పెట్టామంటే అలా కాకుండా నీట్గా అందంగా ఉంటుంది. ఒకవేళ ఈ కవర్కి ఏదైనా ఆయిల్ అయిందనుకోండి పడేసి చక్కగా మళ్ళీ వేరేది తీసుకోవచ్చు. నేనైతే ఈ ఆయిల్ క్యాన్లో నూనెని నేను దీపాల కోసం వాడుతూ ఉంటానండి. ఈ కింద మనం ఎంత జాగ్రత్తగా దీపాల్లో నూనె వేసి పెట్టినా కూడా కింద అయితే నూనెలాగా మరకైతే అవుతుంది. ఇలాంటి వాడినామంటే నేల అవ్వకుండా చక్కగా ఉంటుంది. ఒకవేళ ఈ కవర్కు జిడ్డు పట్టిందనుకోండి పడేసి మనకు ప్రతి నెల వస్తూనే ఉంటాయి కదా కొత్తవి, అలా వాడుకోవచ్చు. ఇదే కవర్లో మనము ఊరగాయ జాడీలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనము శుభ్రంగా కడిగేసాము వాటర్తో, మళ్ళీ ఇది కెమికల్ కదా అనుకోవద్దు. లేదా ఇలా ఆయిల్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఒక 2 బాటిల్ పెట్టినా కూడా బాగా పడుతుంది ఈజీగా. ఇది ఆయిల్ క్యాన్ కిచెన్లో వాడేది. ఎక్కువగా కిచెన్లో జిడ్డు ఆయిల్ క్యాన్ వల్లే పడుతూ ఉంటుంది. ఎంత జాగ్రత్తగా మనం నూనె పోపులో వేసినా కూడా ఆ బాటిల్ పక్కన అవుతుంది. దానివల్ల నేలంతా కూడా జిడ్డు పట్టేస్తూ ఉంటాము. ఎక్స్ట్రా వచ్చిన ముక్కలన్నీ ఎత్తిపెట్టాం కదా, ఇలాంటి ముక్కల్ని మనం ఇలా షూ స్టాండ్లో పెట్టుకున్నామంటే షూస్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ రాకుండా చక్కగా మంచి వాసన వస్తుందండి. షెల్ఫ్ తెరుస్తూనే క్లమ్జీగా ఉందేమో అనుకుంటారేమో, షూ స్టాండ్ని మించి మా ఇంట్లో షూస్ కొనేసారు మా పిల్లలు. అందువల్ల నేను ఇంకేం చేయలేను, దాంట్లో ఇంకా అలాగే ఉంటాయి. ఇంకపోతే మనము ఎత్తిపెట్టాం కదా లిక్విడ్, దాన్ని నేను ఒక ట్రిప్పు బట్టలు వాష్ చేయడానికి యూజ్ చేస్తున్నానండి. ఫుల్గా వేసేసాను మిషన్లో. ఆ లిక్విడ్తోనే మనము బట్టలు వాష్ చేశాను. చాలా క్లీన్గా అయిపోయాయి. ఇంకపోతే ఇందాక మనము కట్ చేసుకున్నాం కదా ప్యాకెట్, దాంట్లో ఇలా మొక్కలు కూడా పెట్టుకొని అక్కడక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా చాలా అందంగా అనిపిస్తాయి. చూడండి, ఇక్కడ నేను మనీ ప్లాంట్ పెట్టి వాష్ బేసిన్ దగ్గర హ్యాంగ్ చేశాను. చాలా బాగుంది కదా. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా కిచెన్ టవల్స్ ఇలా పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు వాడుకొని మళ్ళా వాష్ చేసి అక్కడ పెట్టేసుకోవచ్చు. మన దగ్గర ఒకటే ఉండదు కదా, 3-4 ఉంటాయి కిచెన్ టవల్స్. వాటిని అన్నిటినీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. వాష్రూమ్లో పెట్టాల్సి వస్తే షాంపులు, పేస్ట్లు అలాంటివంతా కూడా ఇలా పెట్టుకోవచ్చు. కొద్దిగా మాసిపోయింది, మురిగ్గా ఉంది అనిపిస్తే తీసేసి పడేసి మళ్ళీ వచ్చే కొత్త కవర్ని మళ్ళీ మనము ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడడానికి అందంగా ఉంటుంది, పైసా ఖర్చు లేకుండా. అదేవిధంగా కట్ చేసిన ముక్కలు ఇలా వాష్రూమ్లో పెట్టినా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి. ఇవి కొద్ది రోజుల తర్వాత తీసేసి వేరేటి పెడితే సరిపోతుంది. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.